బీసీ రిజర్వేషన్లో అడ్డుకున్నదే బీజేపీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ వంతు బాధ్యతగా సర్కారు ఆర్డినెన్స్ తెచ్చిందని, కేంద్రం ఎందుకు 9వ షెడ్యూల్లో చేర్చలేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలతో బీసీ కోటా పోరాటం ఆగిపోదని చెప్పారు. ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఎందుకు లేట్ అయిందో బండి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించామని, అయినా విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారో లేక లోపలే ఉంటారో త్వరలోనే తెలుస్తుందన్న మహేష్ కుమార్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒకసారి మాట్లాడదాం. కేటీఆర్ ఎపిసోడ్కి సంబంధించి బండి సంజయ్ మాట్లాడారు. ఇప్పటివరకు కాలయాపన కేంద్రం పేరు గవర్నర్ పేరు చెప్తూ కాలయాపన చేశారు. అనుమతి ఇస్తే వేరే నెక్స్ట్ డే లోపల ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారో కాంగ్రెస్ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రికి తెలియదానికి చట్టం ఏ రకంగా యాక్ట్ చేస్తుందో అసలు బండి సంజయ్ గారు చెప్పాల్సిన పాయింట్ అంటే ఇన్ని రోజులు గవర్నర్ కదా ఎందుకు పెండింగ్ ఉంది? మేము కమిషన్ ఎంక్వైరీ చేసి వాస్తవాల క్రోడీకరించి బిల్లు రూపంలో గవర్నర్కి పంపితే ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన జరిగింది బండి సంజయ్ గారు చెప్పాలి. ఫస్ట్ బండి సంజయ్ గారు ఆపారా, కిషన్ రెడ్డి గారు ఆపారా, బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. చట్టం లోబడి ఇవాళ గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి అనుమతి ప్రకారం చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో చట్టం తీసుకుంటుంది. హరీష్ రావు గారు కక్ష సాధింపు ఉంటే మేము సంవత్సరం 2 సంవత్సరాల కిందనే కదా కేసీఆర్ని హరీష్ రావుని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. మాకు చట్టం మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య రీతిలో కమిషన్లు వేసి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామందికి తెలుసు కరప్షన్ జరిగిందని, బట్ జరిగిన తీరుతను తెలుసుకోవాలి కాబట్టి కమిషన్లు వేసి వాస్తవాలు తెలుసుకున్నాం. వాస్తవాలు తెలుసుకుని రిపోర్ట్ ఇచ్చినాం. కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐకి అప్పచెప్పినాం. ఇంతవరకు సిబిఐ ఉలుకు పలుకులేదు. కిషన్ రెడ్డి గారు కదా 48 గంటలు చర్యలు ఉంటాయని చెప్పింది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు? ఇవన్నీ వారు జవాబు చెప్పాలి, మాకు కాదు. సో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మొదటి నుంచి మీరు చెప్తున్నారు, కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, ఇది ఒక లోటపీస్ కేసు అని ఒక వ్యాఖ్యానం కూడా చేశారు. సో దీన్ని ఈ సిచ్యువేషన్లో ఎట్లా వస్తారు? ఇప్పుడు కడిగిన ముత్యంలాగా లోపడి వస్తాడా లోపటే ఉండిపోతాడా అనేది చట్టం నిర్ణయిస్తుంది. మన చేతులు ఏం లేదు కదా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా ఈ జరిగిన అవినీతి మీద కమిషన్లు వేశాడు. వాస్తవాలు తెలుసుకోవాలని. కక్ష ఉంటే అదే రోజు అరెస్ట్ చేయాలి. కక్ష లేదు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతికి చర్యలు ఉండాలి కాబట్టి కమిషన్లు వేసి వాస్తవాలు వెలికి తీయగలిగినాం. ఇప్పుడు ఆ వాస్తవాలు బయటకు వచ్చిన ధర్మిలా చట్టం వారు ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆ రకంగా తీసుకుంటారు. ఏటుగా ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. మళ్ళీ కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశం డిఓపిటి ఖచ్చితంగా తప్పు అని తేలిన తర్వాత పనిష్మెంట్ ఉండాల్సిందే. ఎవరికైనా వర్తిస్తుంది అది. ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసినా ప్రజాస్వామ్యం నొక్కేసినా వారికి పనిష్మెంట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే చర్యలు ఉంటాయి. సో మొదటి నుంచి వర్కౌట్ కాదు బీసీ 42% అని చెప్తున్నాము. పార్టీ పరంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది మేము కూడా ఇస్తామని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. బండి సంజయ్ జవాబు చెప్పాలి. ఎందుకు ఆపాడు? 9th షెడ్యూల్లో చేర్చకుండా ఎందుకు ఆపుతున్నాడు? బీసీ బిడ్డ ఉండి అటువంటి బండి సంజయ్ ఎందుకు ఇన్ని రోజులు ముఖం చాటేస్తున్నాడు? ఇలా బీసీ సంఘాలన్నీ కూడా మా మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు. 42% యుద్ధం, ఈ ప్రక్రియ ఉద్యమం ముందుకు ఎప్పటికీ సాగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలు జరిగినంత మాత్రం ఈ ఉద్యమం ఆగిపోదు. సర్పంచ్ ఎన్నికలు జరిగినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మధ్యన ఆపేదు. అసలు చేసింది ఎవరు? ఈ ఉద్యమానికి ఊపిరిపోసింది కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ రూపకల్పన చేసింది రేవంత్ రెడ్డి. ఇది తెలుసుకోవాలి. దీంతో ఆగిపోవట్లే. ఇప్పుడు ఎన్నికలు జరగాలి, కింద అధికార యంత్రాంగం పనులు స్తంభించిపోతూ ఉన్నాయి. కోర్టు ఒకవైపు ప్రెషర్ పెడతా ఉంది. దాని ధర్మిలో ఎన్నికల కోసం సిద్ధమవుతా ఉన్నాం. ఎన్నికలకు సిద్ధమయ్యామంటే 42% బిల్లును అటకెక్కించినట్టు కాదు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 9th షెడ్యూల్ చేర్చే వరకు కొనసాగుతుంది. 9th షెడ్యూల్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు బండి సంజయ్ నోరిప్పట్లే? ఎందుకు దాక్కుంటా ఉన్నారు మీరు? ఇయ్యలేం మాట్లాడతారు మీరు? బీసీల విషయంలో చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఢిల్లీకి పోయి ధర్నా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చేశారు? మేము ఎంత దూరం పోయాం, ఆపట్లేదు. దాన్ని ఉద్యమం ముందుకు సాగుతుంది. ఎన్నికలతో దాన్ని ముడిపట్టాల్సిన అవసరం లేదు. కేటీఆర్ విచారణకు పోయిన సందర్భంలో ఇది చాలాసార్లు దీన్ని అయ్యేది లేదు పోయేది బరాబర్ ఇచ్చాం, 55 కోట్లు కాదు ఇక ఎక్కువ ఇస్తాం, ప్రభుత్వం అవసరం కాబట్టి ఇచ్చామనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. సో ఇట్లా అవసరం కాబట్టి ప్రభుత్వ సొమ్మును మీ సొంత మనుషుల ఖాతాలకు జమ చేసుకుంటుంటే ప్రజలు ఊరుకుంటారా? పిచ్చోళ్ళు ఏమన్నా? రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం వాళ్ళు చెప్పిందేమో నీకు ఇష్టారీతిగా నీ అనుయులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోమని. ఏం మాట్లాడతాడు ఆయన? తప్పు చేస్తున్నాడు.
తప్పు చేస్తున్నాడు కాబట్టి పనిష్మెంట్ అవుతుంది. సో ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది, బిజీ కూడా అయిపోయింది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డీసీసీల ప్రక్రియ ఒకవైపు 25 రోజుల లోపల కంప్లీట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు సూచించారు. డెఫినెట్గా అవుతుంది. ఈ కార్ రేస్లో చట్టం తీసుకోవాల్సినటువంటి చర్యలు చట్టం ప్రకారం తీసుకుంటారనేటువంటి అంశాన్ని పీసీసీ చెప్తున్నారు. ఇక పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే భర్తీ కాబోతున్నాయి అనేటువంటి విషయాలను అయితే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి షరీర్ V6 న్యూస్, హైదరాబాద్.